మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిటైన్ వ్యవహారం క్యాంపస్లో కాకపుట్టించింది. విద్యార్థుల ఆందోళనలతో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. చూస్తుండగానే కళాశాలలో డిటైన్ గొడవ రాజకీయ రంగు పులుముకుంది. అటు మల్లారెడ్డి కొడుకు ఇటు మైనంపల్లి తనయుడికి మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ఇద్దరు నేతలు తొడగొట్టి సవాళ్లు విసురుతున్నారు. ఒకైనా పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం, పోరాడతాం, కొట్లాడతాం అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అరే రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళని నిలగొడతా ఉన్నారు, ఫోన్లు లేపరు, అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం, మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము. వీఆర్ ద లా మేకర్స్. ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తోని టై అయి ఉన్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు, అరే ల్యాండ్ గ్రాబ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చెయ్యి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, బఫర్ జోన్ అంటారు, అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో, చేసుకో, ప్రాబ్లం ఏం లేదు కదా దానికి. 5 రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతా ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతా ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూకిపిస్తూ ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. అంటే 10 సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఎందుకు వచ్చింది అని మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు, ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చిందని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే, అంతే, ఇంకా వేరేదేం లేదు. ఫోటోలు సర్క్యులేట్ చేయడం, పిల్లలని లేపడం, వాళ్ళని ఏదైనా కొట్లాట చేపించేటట్టు క్రియేట్ చేపించడం. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఒక పురుగు పడిందే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా బాయిల్ చేసిన తర్వాత పురుగు డిఫార్మిటీ అయ్యి కాదా? నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక పురుగు పడిందే అనుకుందాం, పడ్డాక బాయిల్ అయిన తర్వాత పురుగు ఆ షేప్లో ఉంటుందా, ఆ కన్సిస్టెంట్గా ఉంటుందా? ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆఖరికి తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి, తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. మరి లక్షల కోట్లు ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు తీసుకుపోతారు అవి. ఆఖరికి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టనోళ్ళు, మంచి అన్నం పెట్టనోళ్ళు, అది వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి మరి మీ ద్వారా వాళ్ళని సూటిగా ఐఎమ్ ఆస్కింగ్ మల్లారెడ్డి స్ట్రైట్ ఆన్ హిస్ ఫేస్, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.